అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, అది కాదండి, అమ్మాయికి ఇప్పుడే కదా 18 ఏళ్ళు నిండాయి. అప్పుడే పెళ్ళంటే మరొక్కసారి ఆలోచించటి. ఆలోచించడానికి ఏం లేదువన్న. మనకున్నది ఒకతే కూతురు కాదు కదా! వెనకాల ఇంకో ఆడపిల్ల ఉంది. తన గురించి కూడా మనమే కదా చూసుకోవాల్సింది. ఇంకా చదివించే శక్తి కూడా నాకు లేదు. దాని బదులు పెళ్లి చేసి పంపిస్తే ఒక బాధ్యత తీరిపోతుంది కదా! నేను తనని బరువు అనుకోవట్లేదు, బాధ్యత అనుకుంటున్నాను. నువ్వే ఇలా మాట్లాడితే ఇంకా పిల్లలకి నేనేం సమాధానం చెప్పగలను? తండ్రిగా తన బాధ్యత తీర్చుకోవాలన్న తొందర ఉంది ఆయన ఆలోచనలో. కనీసం ఒక 6 నెలలు ఆగండి, మిషన్ నేర్చుకుంటుంది కదా! మధ్యలో ఉంది దాని కోర్సు. మనల్ని ఇబ్బంది పెట్టలేక ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసింది. కనీసం చేతిలో పనన్నా ఉంటే రేపు తనకి అవసరానికి ఉపయోగపడుతుంది కదా! భర్తకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది స్వర్ణ. అది కాదు స్వర్ణ, ఇప్పుడొచ్చింది ఇప్పుడొచ్చిన సంబంధం మంచిది. ఆ అబ్బాయికి చక్కగా ఉద్యోగం ఉంది. కట్నం అది కూడా మనకు తగ్గట్టుగా అనుకూలంగా ఉంది. పైగా ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ ఆ ఇంట్లో పెద్దవాళ్ళ మాటనే నడుస్తుంది. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. డబ్బు మనుషులు కూడా కాదు. మన అమ్మాయి అమాయకంగా ఉంటుంది కదా! వేరే చోటు ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము. అదే ఈ సంబంధం అయితే అత్తగారు, తోడికోడలు తోడుగా ఉంటారు కాబట్టి కాస్త దాన్ని కూడా అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉంటుంది. నేను ఆ కుటుంబం గురించి అన్నీ ఎంక్వైరీ చేశాను. చాలా మంచి కుటుంబం. తమ్ముడు చనిపోతే ఆ కుటుంబాన్ని అలా వదిలేలేక తమ్ముడు కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేసుకున్నారు. అలాంటి వాళ్ళు మన కూతుర్ని ఎలా చూసుకుంటారో నువ్వే చెప్పు. కూతురు గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నట్టుగా వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారాయన. నా భయం కూడా అదేనండి. వాళ్ళిద్దరూ మేనత్త మేనకోడళ్ళు. ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు. కానీ మన అమ్మాయి ఎంతైనా బయట నుంచి వచ్చే అమ్మాయి కదా! మన అమ్మాయిని బాగా చూసుకుంటారన్న నమ్మకం లేదు కదా! తల్లిగా తన భయాన్ని బయటపెట్టిందామె. నువ్వు చెప్పినవన్నీ నేను ఆలోచించాను స్వర్ణ. కానీ వాళ్ళలాంటి మనుషులు కాదని తెలిసాకే నేను ఈ సంబంధాన్ని ఓకే చేశాను. కావాలంటే ఒకసారి నువ్వు కూడా మీ వాళ్ళతో ఎంక్వైరీ చేపించుకో. ఆఖరి మాటలను కాస్త విసుగ్గా అన్నారాయన భార్య పుట్టింటిని ఉద్దేశించి. మీ మీద నమ్మకం లేక ఈ మాట అనలేదండి. మన కూతురు సంతోషం గురించి ఆలోచించాను. అయినా మీరు చెప్పాక ఇంకా వేరే వాళ్ళతో ఎంక్వైరీ చేయించడం ఎందుకు? మీరు నిర్ణయించుకున్నారు కదా! మీ మాట మీదే కానివ్వండి. ఇంక తన భర్త ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వడని ఆవిడే రాజీకొచ్చింది. ఆ అమ్మాయికి చెప్పు, రేపు పెళ్లి చూపులని వస్తున్న విషయం. ఇంట్లోకి ఏమేం కావాలో చెప్తే సాయంత్రం వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను. అలానే చిన్నదాన్ని స్కూల్ మానిపించుకో. అసలే 10th క్లాస్. చదువులో అశ్రద్ధ చూపిస్తే పరీక్షల్లో మార్కులు రావడం కష్టం అని చెప్పేసి పనిలోకి వెళ్ళిపోయారాయన. ఆంజనేయులు స్వర్ణ దంపతుల వాళ్ళ పిల్లలు అభిరామి, రామలక్ష్మి. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఊర్లో కొద్దిగా పొలం ఉన్నా దాని మీద ఆదాయం వచ్చేది తక్కువే. అంజీ ఒక మిల్లులో రోజు కూలీగా పనిచేసేవాడు మొదట్లో. నడుముకు జరిగిన ఆపరేషన్ వల్ల బరువులెత్తే పని చేయకూడదని డాక్టర్ చెప్పడంతో అదే మిల్లులో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. షిఫ్ట్ల వారీగా ఉంటుంది అక్కడ ఉద్యోగం. ఉన్నంతలో పిల్లలని బాగానే చూసుకుంటాడు. అభిరామి పేరుకు తగ్గట్టే అందంగా ఉంటుంది. అమాయకురాలు, తల్లిచాటు బిడ్డ. ఇంటర్ వరకు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంది. ఆపై చదవాలంటే పక్కూరికి వెళ్ళాలని చదువు మానేసింది. ఈ మధ్య ఒక ఎన్జిఓ సంస్థ టాలెంట్ నేర్పించడానికి ముందుకు రావడంతో ఫ్రీగానే అవ్వడంతో జాయిన్ అయింది. ఇప్పుడు ఆమెకే పెళ్లి చేయడానికి సంబంధం మాట్లాడింది. కూతురింటికి వచ్చాక విషయం చెప్పింది స్వర్ణ. అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా? భయంగా అడిగింది అభిరామి. నీ వయసులో
నాకు మీ ఇద్దరు పుట్టేశారబి. నీ తర్వాత చెల్లి కూడా ఉంది కదా! నీ పెళ్ళి, ఆ తర్వాత పురుళ్ళు అయ్యేసరికి అది పెళ్ళికొచ్చేస్తుంది కదా! పైగా మంచి సంబంధమంట. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడంట. మీ నాన్న అన్ని రకాలుగా ఆలోచించే నిర్ణయించారు. ఇంకా భయం ఎందుకు? భర్తని తక్కువ చేయకుండా నీకు ఏది మంచిదో అదే చేస్తాడు మీ నాన్న అని మాటలతోనే చెప్పేసింది. తనకప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తండ్రి ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకుని తనకిష్టమైన చదువు ఆపేసింది. తండ్రి మీద భారం వేయటం ఇష్టం లేక. ఇప్పుడు కూడా మిషన్ కుట్టడం నేర్చుకుని ఎంతో కొంత సంపాదించి కనీసం తన చెల్లెలైనా చదివించాలనుకుంది. కానీ ఇప్పుడు సడన్గా పెళ్ళి అనేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. కానీ తల్లిదండ్రి నిర్ణయం కాదని ఎదురు చెప్పే అలవాట్లేని అభిరామి నోరు విప్పలేదు. తన ఆలోచనల్ని తన మనసులోనే ఆగిపోయాయి. కూతురు మౌనంగా ఉండటంతో వాళ్ళ నిర్ణయాన్ని కాదని అనదు అన్న నమ్మకంతో, మొన్న నా చీర మీదకు సరదాగా జాకెట్ కుట్టుకున్నావుగా నువ్వు, ఆ చీర కట్టుకుందువు, దాన్ని చక్కగా మడతపెట్టి పరుపు కింద పెట్టు అని కూతురికి పని పురమాయించి వంటగదిలోకి వెళ్ళిందామె. అభిరామికి భయంగా ఉంది. తన తోటి వాళ్ళందరూ చదువుకుంటున్నారు. కానీ తనకి పెళ్ళంటే ఎందుకో భయంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రిని, తన చెల్లెల్ని వదిలేసి వెళ్ళాలన్న భయం అది. పెళ్లి తర్వాత ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంది. తనకేమీ తెలియదు, వంట కూడా రాదు. మొన్నటి వరకు చదువుకోవడమే సరిపోయింది. ఇప్పుడిప్పుడే తల్లి పళ్ళ నేర్పిస్తుంది. ఇప్పుడు తను అత్తారింట్లో అడుగు పెడితే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అన్న భయం మొదలైంది ఆమెలో. కూతురు మొహంలో దిగులు, భయంగా కనిపించింది స్వర్ణకి. చూడబి, పెళ్ళంటే అందరు ఆడపిల్లలకి భయం ఉంటుంది. కానీ మనం మంచిగా ఉంటే ఎక్కడైనా నెగ్గుకు రాగలం. అత్తగారు ఒక మాట అంటే ఏడ్చి రాగలు తీయటం కానీ, భర్తకి చెప్పడం కానీ చేయకూడదు. నా తల్లి లాంటిదే కదా, నన్ను ఒక మాట అంటే తప్పేంటి అని సర్ది చెప్పుకో. మీ తోడికోడలతో నీకు అక్క ఉంటే ఎలా ఉంటావో అలానే ఉండు. నువ్వు జీవితాంతం ఉండే ఆ కుటుంబం నీ కుటుంబం. ఇప్పుడు నేని ఇప్పుడు నేను కానీ నాన్న కానీ ఒక మాట అంటే నువ్వు బాధపడతావా? లేదు కదా. అలానే నీ అత్తరిల్లు కూడా. నువ్వు ఒక్కదానివే ఉండవు అక్కడ. ఉమ్మడి కుటుంబం. నీకేం తెలియకపోయినా మీ అత్తగారిని, తోడికోడల్ని అడుగు, వాళ్ళు చెప్తారు. నీ భర్తని అర్థం చేసుకో. పెద్ద ఉద్యోగం అంట, నాన్న చెప్పారు. నీ మీద కోపం చూపించినా అరచి రాద్ధాంతం చేయకు. సర్దుకుపోతే ఎక్కడైనా సంతోషంగా ఉండొచ్చు. నీ గురించి నాకు తెలుసబి. నువ్వు ఒక్క మాట కూడా బయటకు చెప్పవు. అన్నీ నీ మనసులోనే దాచుకుంటావు. ఒక్కదానివే ఉంటే నెగ్గుకు రాగలవో లేదో అన్న భయంతోనే మీ నాన్న ఈ సంబంధం ఒప్పుకున్నారు. మాకు మీ సంతోషమే కదా కావాల్సింది. నువ్వు అస్సలు దిగులు పడకు. మీ అత్తారింటి వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళంట. నిన్ను బాగా చూసుకుంటారు. భోజనం చేస్తున్నంతసేపు స్వర్ణ చెప్తూనే ఉంది. తిన్నాక కూడా అభిని కూర్చొనివ్వలేదు. ఇల్లంతా సర్దాలని ఆమె కూడా పని చేస్తూనే కూతురుతో పని చేపించింది. 3 గదుల ముచ్చటైన ఇల్లు. ఇక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చున్నాయి. అంతా నీట్గానే ఉన్నా మరోసారి దుమ్ము దులిపి తుడిచిపెట్టించింది. ఆ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన రామలక్ష్మి ఇల్లంతా నీట్గా ఉండడం చూసి, అమ్మా, ఏదైనా పండగ వస్తుందా అని హుషారుగా అడిగింది తల్లిని. పండగ కాదు, మీ అక్కకి పెళ్లి చూపులు అని చెప్పింది స్వర్ణ నవ్వుతూ. అక్కకి పెళ్లి చూపులా? అప్పుడే అక్కకి పెళ్ళేంటమ్మా ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడే అంటే ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. వెళ్ళి స్నానం చేసిరా, ఏదైనా తినేసి చదువుకోవటం మొదలుపెట్టు అని అరిచింది స్వర్ణ. తల్లి మాటలు పట్టించుకోకుండా అక్క అంటూ వెనుక గదిలోకి వెళ్ళింది. కింద కూర్చుని తను నేర్చుకున్న కటింగ్స్ని ప్రాక్టీస్ చేస్తుంది అభి. అక్క, అమ్మ చెప్తుంది నిజమేనా అడిగింది అభి పక్కన కూర్చుని.
తల నిలువుగా ఊపింది. నీకు ఇష్టమేనా? అడిగింది. అమ్మ చెప్పింది కదా లక్కీ అంది కింద పడిచిన వాటిని సర్దుకుంటూ. అయితే బావ పేరేంటి? నువ్వు బావ ఫోటో చూసావా? అక్కయ్యకు కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనుకుని హుషారుగా అడిగింది. పేరు ఫోటో అనుకుంటూ ఆలోచించుకుని, ఏమో లక్కీ, అమ్మ నాకు చెప్పలేదు. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అని మాత్రమే చెప్పింది. అదేంటక్క, నువ్వు అడగలేదా? ఉండు, నేను అడిగేసి వస్తాను అని హుషారుగా లేచింది తల్లిని అడగటానికి. ముందు స్నానం చేయలకి, లేదంటే అమ్మ కోప్పడుతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చాక అడగొచ్చు అని చెల్లిని స్నానానికి తరిమింది. కానీ అభి ఆలోచన మాత్రం లక్క అడిగిన ప్రశ్నల చుట్టూ తిరుగుతుంది. పెళ్ళికొడుకు ఫోటో కానీ పేరు కానీ ఏమీ తెలియవు తనకి. ఇదండి అభిరామి పార్ట్ 1. తర్వాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం.